ఎస్ఐఆర్ పర్యవేక్షణలో టీపీసీసీ అధ్యక్షుడి సలహాలు సూచనలు తీసుకోవాలని నేతలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఊర్ల నుంచి వలసలు పోయిన వారి ఓట్లు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఈ పర్యవేక్షణలో పార్టీ నాయకులంతా సమన్వయంతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. నాయకులు క్షేత్రస్థాయికి వెళితేనే కార్యకర్తలు బూత్ స్థాయికి వెళ్తారని చెప్పారు. ఎస్ఐఆర్ కు సంబంధించి హైదరాబాద్ జిల్లాలో నాయకుల సన్నద్ధత చాలా పేలవంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలోని 15 నియోజకవర్గాల నాయకులతో ఒకేసారి సమావేశం పెడితే జరిగింది చూశామని, అలా కాకుండా 15 నియోజకవర్గాల్లోనూ ఈ అంశంపై సమావేశాలు పెట్టాలని ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కు సూచించారు. రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలకు హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలని సూచించారు. ఎస్ఐఆర్ పైన మహిళా కాంగ్రెస్ క్లస్టర్ల వారీగా సమావేశాలు నిర్వహించాలని సూచన చేశారు. ఇక కొంతమంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు జమీందార్ల లెక్క వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో వారియర్లా పనిచేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ కార్యకర్తలను ఎమ్మెల్యేలు కొందరు తమ వ్యక్తిగత ప్రచారానికి పరిమితం చేస్తున్నారని తప్పుబట్టారు. ఎమ్మెల్యే కూర్చుంటే, నిలబడితే, టెంకాయ కొడితే ఫోటోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికే కార్యకర్తలను పరిమితం చేస్తున్నారని చెప్పారు. వారిని ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేయనివ్వడం లేదని కుండబద్దలు కొట్టారు. రాహుల్ గాంధీ, టీపీసీసీ చీఫ్, సీఎం ఇచ్చిన సందేశాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న కార్యకర్తలను ఆ ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదని, ఆయా ఎమ్మెల్యేల వ్యక్తిగత కార్యక్రమాలను ప్రచారం చేస్తున్న వారికే ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా తనకు సమాచారం ఉందని రేవంత్ తెలిపారు.